రేషన్ బియ్యం సహజ సిద్ధంగా అమ్మేసుకుంటారు, తినరు. ఆ తినని బియ్యాన్ని ఆఫ్రికా దేశాలలో ఎక్కువకి అమ్ముతారు, కొనుక్కుంటారు. కాబట్టి ఇక్కడి నుంచి పంపిస్తారు. అది వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి ఏడాది కూడా. ఇక్కడ మనకి ₹10కి అమ్మేసుకుంటారు ఇళ్లల్లో. అక్కడ ₹50కి ₹60కి కొంటారు. ఈ ₹10కి కొన్న బియ్యంని ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ₹20 పోయినా కేజీకి ఒక ₹20 మిగిలిన హ్యాపీ అన్నటువంటి రూట్లో నడిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒకటి నడుస్తుంది. చివరికి ఒక ₹5 కేజీకి మిగిలిన వాళ్ళకి అది మిగిలినట్టే కదా, ఆ లెక్క నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం పట్టుకోమంటే ఎట్లా పట్టుకోగలుగుతున్నారు? బియ్యం అన్నీ ఒక రకంగానే ఉంటాయి కదా. అంటే రేషన్ బియ్యంలో ఫోర్డెక్స్ కలుపుతారు. అంటే పోషకాహారాలు కలపడం అన్నటువంటిది జగన్ టైంలో, అంటే జగన్ పెట్టలేదు, అది కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అది జగన్ సర్కార్ కూడా అమలు చేసింది. అదే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. మొన్ననే సాక్షి రాసుకొచ్చింది, అది ఆపేస్తున్నారు ఏడాది అన్నట్టు. ఎందుకంటే కేంద్రంది టైం అయిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు కేంద్రం మరొక 5 ఏళ్ల పాటు పోషకాహారాన్ని కలపని చెప్పింది. పీడిఎస్ పథకానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆహార ధాన్యాల రవాణా నిర్వహణలో కేంద్ర సాయాన్ని నియంత్రించే నిబంధనల సవరణలకు CCEA ఆమోదం తెలిపింది. సార్ధక్ పీడిఎస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్లు పొడిగించింది. 25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి దాకా కొనసాగబోతుంది. మోడీ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఈ పోషకాహారం కలిసినటువంటిది కాబట్టి రేషన్లో గుర్తించవచ్చు ఈజీగానే.